విజయనగరం జిల్లా రాజాం పరిధిలో డోలపేటలో ఈ నెల 4న దారుణ హత్యకు గురైంది వివాహిత. 10 రోజుల్లో కేసును ఛేదించారు పోలీసులు. 15 ఏళ్ల కొడుకే తల్లిని చంపినట్లు నిర్ధారించారు పోలీసులు. ఫ్రెండ్ సాయంతో తల్లిని చంపినట్లు నిర్ధారణకు వచ్చారు. తల్లిని చంపిన తర్వాత ఫ్రెండ్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఆ బాలుడు కోసం రంగంలోకి 5 పోలీసు బృందాలు దిగాయి. తిరుపతిలో బాలుడిని గుర్తించారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. స్కూల్ బ్యాగ్లో లవ్ లెటర్ దొరికిందని తల్లి మందలించింది. కోపంతో ఫ్రెండ్ సాయంతో తల్లి ప్రాణాలు తీశాడు కొడుకు. బాల నేరస్తులను విశాఖ జోనల్ కోర్టుకి తరలించడం జరిగింది పోలీసులు. షాకింగ్ విషయాలు వెల్లడించారు పోలీసులు. ఈ నెల 4న పక్క వీధిలోని పుట్టింటికి వెళ్ళింది స్పందన. తల్లి ఇంట్లో లేని టైంలో ఫ్రెండ్ ఇంటికి పిలిచి బాలుడు ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. తర్వాత అమ్మమ్మకు ఫోన్ చేసి ఆకలిగా ఉంది, అమ్మని పంపించాలని చెప్పాడు ఆ బాలుడు. తిరిగి వచ్చిన తల్లి కాళ్ళు కడుక్కునేందుకు స్నానాల గదిలోకి వెళ్ళింది. అక్కడే కాపు కాస్తున్న ఆ బాలుడు ఫ్రెండ్ ఆమె పీక పట్టుకున్నాడు. కత్తితో పొడిచాడు కొడుకు. స్పందన శరీరంపై ఇంకా 16 కత్తిపోట్లున్నాయి. తల్లి చనిపోయాక చీరతో చుట్టేసి సమీపంలో కోనేరులో పడేశాడు. ఆ తర్వాత రైల్లో భువనేశ్వర్ వెళ్ళిపోయాడు ఆ బాల నేరస్తులిద్దరూ కూడా. వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న 9.5 తులాల బంగారం, 5,000 రూపాయలు కూడా పట్టుకెళ్ళినట్టు గుర్తించారు. దానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసుల రియాక్షన్ చూద్దాం. రాజ్యంలో ఒక నేరం జరిగింది, అందరికీ తెలుసు. ఒక మహిళ భావించబడింది, ముంజేటి స్పందన అని చెప్పేసి. అయితే ఈ కేసు మేము ఛేదిస్తున్నప్పుడు, ఈ కేసు లోతుల్లోకి వెళ్తున్నప్పుడు అమానవీయం, అమానుషం, నిజంగా రాక్షసత్వం, అసలు ఈ తల్లి కొడుకుల బంధాలు ఉన్నాయా లేదా అన్న అనుమానం కలిగే విధంగా ఈ నేరం జరిగింది. ఈ నేరం జరగడానికి కారణం ఏంటంటే, ఆ చనిపోయిన ఆమె కొడుకు 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. మొన్నే పరీక్షలు రాశాడు, 525 మార్కులు కూడా వచ్చాయి. అయితే ఇంట్లో తల్లి ఎక్కువ కట్టుదిట్టంగా పెంచడం కూడా తప్పులాగా అనిపించింది కుర్రోడికి. ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోమని, లేకపోతే ప్రతిదానికి రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్ని పెట్టడం, ఆ అబ్బాయి తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతేకాకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పేసి లెటర్ రాసుకున్నాడు. ఆ విషయం తల్లికి తెలిసిపోయి ఇంకా ఆ అబ్బాయి మీద మరింత ఆంక్షలు అన్నీ పెట్టడం వల్ల ఆ అబ్బాయి తీవ్రమైన మనస్తాపం చెంది ఈవెన్ కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర కూడా ఒరే మా అమ్మ చాలా టార్చర్ పెడుతుంది, దాన్ని ఎలాగైనా సరే మేము లేపియాలరా అని స్నేహితుల దగ్గర కూడా అని అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. అయితే అదేవిధంగా ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగలేవు. వాళ్ళ తండ్రికి వేరే స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా ఆ మిషన్ మీద వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు జరిగాయి. ఆ అబ్బాయి నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ అంటారు ఇంగ్లీష్లో, పరిభాషలో. దాంతో అతను కూడా ఏంటంటే బాగా వెక్స్ అయిపోయి ఉన్నాడు. ఈ వ్యవస్థ మీద దీని మీద వెక్స్ అయిపోయి ఈ కోపం పెంచుకొని ఉన్నాడు. ఆయన ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర చాలాసార్లు అన్నాడు, నేను ఎప్పటికైనా ముంబై వెళ్ళి మాఫియాలో జాయిన్ అయిపోతానని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ దగ్గర కూడా చెప్పడం జరిగింది. అబ్బాయి కూడా ఏప్రిల్ 15 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయకుండా, 4 సబ్జెక్టులు రాయకుండా క్రికెట్ ఆడేవాడు. ఇంటికి వెళ్తే ఈ విషయం తెలిస్తే తండ్రి తిడతాడని, కొడతాడని బాధతో అక్కడే క్రికెట్ ఆడుతూ చెట్ల కింద పడుకుంటూ ఇంటికి వెళ్లకుండా ఎక్కడో తింటూ అలాగే ఇచ్చేశాడు. వాళ్ళిద్దరు ఆ క్రికెట్ ఆడే సమయంలో మొదట అబ్బాయి, ఈ రెండో అబ్బాయి ఇద్దరు కలుసుకున్నారు. ఒకరి కష్టాలు ఒకరు తెలియజేసుకుని ఎలాగైతే ఏం చేయాలి, ఎలా చేయాలంటే ముందు మా అమ్మని ఇచ్చేసేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నాడు. ఆయన కూడా నేను ఎలాగైనా సరే మాఫియాలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆయన కూడా అనుకున్నారు. అయితే దీనికి ఏం చేయాలని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ అమ్మ అప్పుడు ఇంట్లో లేదు. బాత్రూంలోనే ఎలాగైనా సరే మొదట మా అమ్మ కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూమ్కే వస్తుందని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని ఇంటర్ చదివిన అబ్బాయి బాత్రూంలో దాక్కొని ఉన్నాడు. వీళ్ళ అమ్మ రాగానే అక్కడ ఇద్దరు దాడి చేశారు. ఇద్దరు దాడి చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నాడో అబ్బాయి
మెడ పట్టుకున్నాడు, కుడి చేత్తో మెడ పట్టుకొని కింద పడిపోయారు. ఆవిడ కేకలేస్తూ ఉంటే ఎడమ చేత్తో ఆమె నోరు వేయడం జరిగింది. ఆవిడ ఆ చేతిని గట్టిగా కొరకడం జరిగింది. వీడు నొప్పి భరించలేక వీడు ఎంత కరిచినా ఏం చేసినా కరవడం ఆపేసేంత వరకు ఆ మెడ నొక్కాలని నిర్ణయించుకొని మెడ మరింత గట్టిగా నొక్కడం వల్ల ఆ చెయ్యి కొరకడం మానేసిన తర్వాత అప్పుడు విడిచిపెట్టిన తర్వాత ఇంకా చనిపోయింది అని అనుకున్నారు. కానీ అందులో చిన్న కదలికలు రావడంతో ఇద్దరు మళ్ళీ ఇంట్లో ఉన్న ఈ క్రైమ్ వెపన్స్ తీసుకొని ఇద్దరు ఆ కత్తులతో ఆవిడ మీద దాడి చేసి అక్కడే ఉన్న బాత్రూంలో రక్తాన్ని అదంతా కడిగేసి చీరలో చుట్టేసి ఇంటి పెరల్లోనే చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర పడేశారు. ఇద్దరు పడేసి బట్టలు మార్చుకొని ఆ బట్టలు వేరే చోట ఎవరు కనిపించకుండా విసిరేసి ఆ కత్తులు కూడా విసిరేసి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న 9.5 తులాల బంగారం 5,000 క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏంటంటే ముంబై వెళ్ళారు, అలాగే విశాఖపట్నం వెళ్ళారు, పలాస వెళ్ళారు, రకరకాల ప్రాంతాల్లో తిరిగితే వాళ్ళని మేము చేసినప్పుడు వాళ్ళు తెలివిగా ఏంటంటే ఆ తల్లి తాలూకా ఫోను కొడుకు దగ్గరే ఉంది, అందులో ఉన్న సిమ్ కార్డు ఉంటే పోలీసులు దొరికిపోతామని చెప్పి సిమ్ కార్డు కూడా తీసి పడేశాడు. అదేవిధంగా ఇంకో ఇంటర్మీడియట్ అబ్బాయి దగ్గర కూడా సిమ్ కార్డు లేని ఫోన్ ఒకటి ఉంది. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు కొంత ఫ్రెండ్స్కి ఇన్స్టాగ్రామ్లో మాత్రమే మెసేజ్ పెట్టేవారు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టి తద్వారా మేము నెమ్మదిగా చేసాం. వాళ్ళు తిరుపతి వెళ్ళినట్టు తెలిసింది. తిరుపతిలో తిరుమల తిరుపతి వాళ్ళ పోలీసుల సహకారంతో వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న బంగారు కడియం, కత్తులు వారి ద్వారా రికవరీ చేయడం జరిగింది. రాజ్యంలో ప్రతి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఆ పిల్లలిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. సో అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ఈ కేసులో? రైట్, మరి కాసేపట్లో రాజేష్ని కనెక్ట్ అయ్యి ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఫ్రెండ్తో కలిసి తల్లిని దారుణంగా చంపేశాడు ఓ పిల్లాడు. విజయనగరం జిల్లా రాజాం పరిధిలో ఉన్న డోలపేటలో ఈ నెల 4న దారుణ హత్య గురైంది ఓ వివాహిత. 10 రోజుల్లో కేసును ఛేదించారు పోలీసులు. 15 ఏళ్ల కొడుకే తల్లిని చంపినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఫ్రెండ్ సాయంతో తల్లిని చంపేసినట్లు నిర్ధారణకు వచ్చారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఈ పిల్లలు ఇద్దరైనా ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? దాంతోపాటు ఈ కేసుకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో పిల్లాడి విషయంలో అసలు ఏం జరిగిందని చెప్పి వాళ్ళిద్దరూ పోలీసు అదుపులో ఉన్నారా? ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముమ్మరమైన దర్యాప్తు చేశారు. ఈ కేసును కూడా చాలా చాకచక్యంగా పట్టుకునే పరిస్థితి కనిపించింది. చూస్తూ ఉంటే సుమారుగా 5 టీములుగా ఫామ్ అయ్యి ఆ రోజు హత్య కాబడినప్పటి నుంచి కూడా ఏదైతే స్పందన ఒక చెరువులో ఒక వ్యక్తి జీవిగా పడినప్పటి నుంచి కూడా అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. అదే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి 15 ఏళ్ల కుర్రవాడు ఇంట్లో లేకపోయేసరికి అసలు అనుమానం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచే మొదలైంది. పిల్లవాడు అసలు తల్లి చనిపోతే పిల్లవాడు ఎడబోయాడు అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ ఎవరు కూడా ఊహించలేనటువంటి రీతిలో ఈ రోజు ఆ తల్లి చావుకే ఇప్పుడు చెప్పాలంటే నేను మనం చెప్పుకున్నట్లు కాలయముడుగా మారి కొడుకే కాలయముడుగా మారి తల్లి ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అదే క్రమంలోనే ఎవరు కూడా పోలీసులు కూడా అందుకు చెప్పినటువంటి విషయం పదే దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు కూడా బాగా నేరస్తులుగానే చెప్పాలి. ఎందుకంటే చెప్తూ ఉంటే ఒకవైపు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఒక అబ్బాయితో ఇతను స్నేహం ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 10th క్లాస్ లో ఉండేటప్పుడు ఆ స్కూల్ బ్యాగ్ లో ఉన్నటువంటి ఏదైతే లవ్ లెటర్ ఉందో ఆ లవ్ లెటర్ కారణంగానే ఇంతటి ఘోరం జరిగినటువంటి పరిస్థితులు కూడా క్షుణ్ణంగా అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు అక్కడ పోలీసులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఇద్దరు కూడా క్రియేషన్ మైండ్ తో ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయిని ప్రేరేపించడంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే అబ్బాయిని కూడా క్రికెట్ స్టేడియంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసి ఉండే పరిస్థితి కనిపించింది. ఇక ఈ మటర్ కి ఏదైతే మటర్ ప్లాన్ చేస్తున్నారో దీనికి 1 వీక్ బిఫోరే కలిసిన తర్వాత అక్కడి నుంచి ఇదంతా కూడా స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ లెటర్ ఏదైతే ఉందో తల్లికి ఆ లవ్ లెటర్ ఏదైతే దొరికిందో అప్పటి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టడం అయితే ఇంట్లో జరిగాయి. అలా ఉండాలి, ఇలా ఉండాలి, బుద్ధి తల్లి అనేది ఎప్పుడు కూడా పిల్లల యొక్క మంచి కోరుకునే ఉంటారు తల్లిదండ్రులు అనేవాళ్ళు. అలాంటిది తన పిల్లల యొక్క చెడు బుద్ధిలోకి వెళ్లకుండా ఉండాలనే ఆలోచనతో తల్లి మందలిస్తూ కొన్ని బుద్ధి నేర్పుతున్నటువంటి తరుణంలో ఈ పిల్లవాడికి పూర్తిగా
అదంతా కూడా పట్టించుకోకుండా నన్ను బంధిస్తున్నారు, నన్ను చేస్తున్నారన్న ఆలోచనలతో బయటకు వచ్చి అక్కడ ఎలా అయినా సరే వీళ్ళపైన కక్ష సాధింపు జరపాలి, ఒక రకమైన చెప్పాలంటే ద్వేషం పెంచుకున్నాడు, కక్ష పెంచుకున్నాడు. ఇంటి దగ్గర ముఖ్యంగా తల్లి పైన మరెన్నో విధాలుగా చెలగాని సరే చంపేయాలని నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి కనిపించాయి సచిన్ గారు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే అక్కడ ముఖ్యంగా చూడొచ్చు, అక్కడ జరిగినటువంటి అక్కడ పోలీసులు దర్యాప్తులో చూసుకుంటే ఆ రోజు ఏదైతే అక్కడ మర్డర్ జరిగిన తర్వాత మర్డర్ కూడా ప్రీ ప్లాన్డ్ గా ఒక 1 వీక్ నుంచి జరుగుతూ ఉంది. ప్రతిరోజు మా అమ్మగారు వాళ్ళ అమ్మగారి ఇంటికి కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంటికి కానీ వెళ్తారు. ఏదైతే ఇక్కడ రాజాంలో ఉన్నటువంటి దోల్పేట గ్రామంలో ఏదైతే జరిగిందో అక్కడ పక్కన ఇంటి వాళ్ళకి వెళ్ళి వచ్చినటువంటి తరుణంలో అమ్మగారు వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా ఆ లోపలికి బాత్రూమ్ ఖచ్చితంగా కాల్ కడుక్కోవడానికి వెళ్తారంటూ ఈ పిల్లవాడు ఆ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లవాడితో చెప్పిన పరిస్థితి కనిపించింది. అదే క్రమంలో లోపల కూడా అదే సమయానికి నువ్వు లోపల వెళ్ళి ఉండి ఇంట్లో ఉన్నటువంటి పొదినటువంటి చాకులు ఇక్కడ కిచెన్ లో ఉన్నటువంటి చాకుల్ని వీళ్ళైతే ఉపయోగించిన పరిస్థితి కనిపించాయి. ఆ కిచెన్ లో ఉపయోగించిన చాకుని రెడీగా ఆ పిల్లవాడి చేతిలో పెట్టించి ఇక్కడ ఏదైతే 10th క్లాస్ చదువుతున్నటువంటి ఈ పిల్లవాడు ఎవరైతే ఈ పిల్లవాడిని కూడా తల్లిని చంపాలని దురుద్దేశంతో ముందు నుంచి ఉన్నాడు కాబట్టి ఒక ప్లాన్ గానే కాలు కడుకుని వచ్చిన సమయానికి వెళ్ళేసరికి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లవాడు లోపల ఇంటర్మీడియట్ పిల్లవాడు పూర్తిగా ఆ తల్లి యొక్క గొంతుని నిలిమితే ఆ చేతులు విడిపించేసరికి కేకలు కొట్టేసరికి ఏది కూడా లేకపోతే పక్కవారికి కూడా సౌండ్ వినిపించకుండా ఉండాలని టీవీ వాల్యూమ్ కూడా పెంచిన పరిస్థితులు కనిపించేంటూ కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. పోలీసుల యొక్క విచారణలో కూడా అయితే తేలిందని చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకవైపు ఆ టీవీ సౌండ్ బేస్ పెంచి ఎటువంటి కేకలు వేసినా ఎటువంటి శబ్దాలు వచ్చినా బయటికి వినిపించకూడదు అని ఒక ప్లాన్ గా ముందు నుంచే అదంతా కూడా ఒక రకమైన చెప్పాలంటే ఆ అబ్బాయి కూడా చెప్తూ ఫ్రెండ్స్ తో కూడా చెప్తూ ఇంటర్మీడియట్ పిల్లవాడు చెప్తూ ఉండేడంట, నేనైతే ముంబై మాఫియా డాన్ లో కలిసిపోతాను, వాళ్ళతో తిరుగుతాను, వాళ్ళతోనే ఉంటాను, నేను డాన్ గా తయారవుతానని చెప్పేవాడని కొంతమంది ఫ్రెండ్స్ చెప్తున్నారని పోలీసుల విచారణలో కూడా మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి. అదే సందర్భంలో అలానే చేయాలని ఆలోచనతో ముందుగా తల్లిని అతి కిరాతకంగా చంపిన పరిస్థితులు కూడా కనిపించాయి. అదే క్రమంలోనే అక్కడ నుంచి ఎవరికీ తెలియకుండా ఒక చీరలో చుట్టి ఆ చెరువు అంటే ఇంటి వెనక ఉన్నటువంటి చెరువులో పడేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సందర్భంలో ఉన్నటువంటి స్పందన భర్త ఆ ప్రాంతానికైతే చేరుకున్నారు. అక్కడ చేరుకుని చూసేసరికి ఇంటిలంతా కూడా ఎక్కడక్కడ చంద్రవందరగా కనిపిస్తూ ఉన్నాయి, అలాగే రక్తపు మరకలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. కన్న కొడుకే తల్లిని చంపడం, దట్టు 15 ఏళ్ల వయసులోని. ఈ అంశానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU